నుంచి అనేది తెలుసు. కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి మాత్రం నేను పివి లక్ష్మి గారు హలో హైదరాబాద్ నుంచి చేసే ఈవెంట్స్కి అంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. మెయిన్లీ ఈ ఇయర్ యాప్ టేకెన్ ఓవర్ అనమాట. అది ఉమెన్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఈవెంట్ అవ్వచ్చు, మొన్న హ్యాండ్లూమ్ శారీ వాక్ అవ్వచ్చు, అన్నింటిలో కూడా యాక్చువల్లీ రామ్ ప్రసాద్ గారితో నేను అంటే క్లోజ్ ఇంటరాక్షన్ చాలా తక్కువ, స్టేజ్ పైన ఎక్కువే అనమాట. ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మొత్తానికి అంటే లక్ష్మి గారికి తన రైట్ హ్యాండ్ లాగా ఉండి అక్కడ సపోర్ట్ చేయడము, నన్ను ఒక రేంజ్లో అంటే ఎంకరేజ్ చేశారనమాట. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను కాలనీలో 28 years నుంచి ఉంటున్నా, కానీ ఈ మధ్యనే కాలనీలో కొంచెం యాక్టివ్గా బయటకు రావడం, పార్టిసిపేట్ చేయడం చేస్తున్నాను. లయన్స్ ఈవెంట్స్ బాగా చేస్తుంటారు అనమాట, ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్ రూరల్ ఏరియాస్లో, అది కాలనీలో తక్కువే. కాకపోతే నిజంగా ఈ మధ్యలో వచ్చిన హోప్ ఏంటంటే ఒక ఉమెన్ పొలిటికలీ అవ్వచ్చు, సర్వీస్ పరంగా అవ్వచ్చు, కాలనీలో ఈవెంట్స్లో ముందుకు వస్తుంటే ఒక మంచి వ్యక్తిగా మన వెనక ఒంటిగా చెప్తున్నారు. కాలనీలో ఇంతమంది పరిచయం ఉన్నా కానీ అందులో ఒక ఆనిముత్యం, తనని నేను మిస్ అయిపోయానే అనిపించింది. 28 years బ్యాక్ పరిచయం ఉంటే బాగుండు, మేము ఈ రోజు ఎక్కడో ఉండేవాళ్ళము అనిపించింది. సో ఈ మధ్య చాలా మంది నాకు పరిచయం అవ్వడానికి రీజన్ అయితే లక్ష్మి గారే. లక్ష్మి గారు నన్ను అందరి మధ్యలోకి తీసుకెళ్తున్నారు. సో కాలనీలో నేను అంత పరిచయం ఎవరికి లేదు, కానీ ఈ మధ్య బాగా అందరికి పరిచయం అవుతున్నాను. అది కేవలం ఇలాంటి వ్యక్తుల వల్ల అనొచ్చు, వాళ్ళ ఒక ప్రోత్సాహం వల్ల అనొచ్చు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ డెఫినెట్లీ తను ఇంత త్వరగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా సరే he'll be blessing us, he'll be supporting, he'll be encouraging. మా లాంటి లేడీస్ని ముందుకు వచ్చేలాగా ప్రోత్సహిస్తూనే ఉంటారు. తన మోటివేషన్ ఎప్పుడు మాకు ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వీఆర్ రియలీ 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 లైక్ మా సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా వీల్ బి దేర్, వీ హ్యాపీ టు హెల్ప్ దెమ్. అండ్ నిజంగా తను ఇన్ని యాక్టివిటీస్ చేసేవాళ్ళని కూడా నాకు తెలియదు. కళ్యాణ వేదిక అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర చేసి ఆర్గనైజ్ చేసేవాళ్ళని, జాబ్స్ ఇప్పించేవాళ్ళని, సో మెనీ థింగ్స్ వీఆర్ హియరింగ్. ఇలా చేసేవారు, అలా చేసేవారు, ఇన్ని సర్వీస్ యాక్టివిటీ చేసేవారు అని. ఎప్పుడైనా మనిషి బతుకునే కన్నా మనిషి మన మధ్యలో లేనప్పుడే మనం ఎక్కువ మాట్లాడతాము. దట్ ఈస్ హౌ వి లీవ్ ఇన్ అదర్స్ లైఫ్. అంటే అందరిలో అలాగే గుర్తుండిపోతారు. సో మనం బతుకున్నప్పుడు చేసే మంచి పనులే మనం చనిపోయాక కూడా మనలో చిరంజీవి లాగా మనల్ని అందరి మధ్యలో ఉంచుతుంది. సో అలాంటి ఒక వ్యక్తి లయన్ రామ్ ప్రసాద్ గారు. సో వీఆర్ రియలీ ఇలాంటి వ్యక్తులతో పరిచయం అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ మా జన్మలో కూడా అంటే మేము ఎక్కడో ధన్యం చేసుకున్నాం కాబట్టి, అంటే దట్స్ ద రీజన్ హీ వాస్ కనెక్టెడ్ టు అస్ అండ్ హీ టాట్ అస్ సంథింగ్. సో తను 320A అండి, నేను 320B. హావ్ సర్వ్డ్ ఇన్ క్యాబినెట్ ఆల్సో ఫర్ 3 years. సో 8 years నుంచి ఐఎమ్ ఆల్సో లయన్స్ క్లబ్ మెంబర్. లయన్స్ క్లబ్లో ఒకటి ఏంటంటే డెఫినెట్లీ బై డిఫాల్ట్ వీ డూ సర్వీస్. ఆ సర్వీస్లో వాళ్ళని కోవిడ్ టైంలో కూడా నేను చూసింది ఏంటంటే ఎంతో మంది ఏదేదో అవుతున్నా కానీ లయన్స్ నుంచి ఐ హార్డ్లీ హర్డ్ సమ్వన్ పాస్డ్ అవే. ఆ రీజన్ ఏమనుకున్నానంటే మనం అనుకోకుండా బై డిఫాల్ట్ సర్వీస్ అనేది చేస్తుంటాం. ఎక్కడో ఎవరో బ్లెస్సింగ్ మాత్రం ఈ లయన్స్ క్లబ్లో చాలా మందికి ఉందనిపించింది. బయట కూడా చేస్తూ ఉంటాం, చేయమని కాదు, కానీ లయన్స్లో ఏదంటే బై డిఫాల్ట్ చేస్తుంటాం. అంటే మనం అనుకోకుండానే వీఆర్ పార్ట్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్. ఓకే, సో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ ఇక్కడ చాలా మంది లయన్స్ క్లబ్ కాకుండా తనకు వేరే విధంగా అంటే నార్మల్గా కూడా యాజ్ అ ఫ్రెండ్స్ లాట్ ఆఫ్ పీపుల్ మే బి నోయింగ్ హిమ్. సో వాళ్ళలో వచ్చి ఐ థింక్ దిస్ ఇస్ ద టైం, ఈ రోజే మనకు ఆ టైం వేర్ వీ కెన్ కమ్ అండ్ ఎక్స్ప్రెస్ ఆ ఫీలింగ్స్, మనలో ఉన్న భావాలు. అంటే తనతో ఉన్న పరిచయం ఎలా ఉండే, దానివల్ల వాళ్ళు ఏం బెనిఫిట్స్ పొందారు, వాట్ దే లెర్న్ ఫ్రమ్ హిమ్, అది ఇక్కడే చెప్పగలుగుతాము. So whoever want to please come and share their experience with late Ram Prasad garu, please join us on the stage with Rahul. సార్ చెప్పినట్టు నిజంగా చెప్పాలంటే రామ్ ప్రసాద్ గారి గురించి అందరూ చెప్తుంటే ఒకటి అర్థమవుతుంది, తనతో ఒక్క వ్యక్తి కనెక్ట్ అయ్యారంటే తన్ని వదిలిపెట్టేవారు కాదు అని కదా. ఇయర్స్ టుగెదర్, మేబీ 30 years, 40 years, 1 year, 2 months అని జస్ట్ 2 months అన్నారు. సో 2 months లో 2 months లో పరిచయం ఉన్న తను ఇక్కడ వరకు వచ్చారు కదా. సో దట్ ఇట్స్ ఇట్ మీన్స్ దట్ హౌ లవింగ్ పర్సనాలిటీ వాజ్. అంత ప్రేమగా అందరిని దగ్గర తీసుకునేవారని. సో రియలీ అంటే యాక్చువల్లీ తన ఓన్ లైన్స్ క్లబ్ అంటే ఈఎస్ చార్టెడ్ క్లబ్ అనే విషయం తెలీదు. ఇక్కడికి వచ్చి కూర్చొని నేను అది చదువుతూ అనుకున్నాను, ఓ ఈజ్ అ చార్టర్ ప్రెసిడెంట్. నేను కూడా ఒక క్లబ్ చార్టర్ చేశాను, హైదరాబాద్ ప్రైడ్ అని 320B నుంచి. ఇఫ్ ఐ వుడ్ హ్యాడ్ నోన్ డెఫినెట్లీ నేను రామ్ ప్రసాద్ గారి క్లబ్ని జాయిన్ చేసేదాన్నేమో. అండ్ ఐ వుడ్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ చాలా క్వాలిటీస్ ఏమవుతున్నాయి అవి నేర్చుకోవడానికి దొరికేది నాకు కూడా. సో రియలీ ఐఎమ్ మిస్సింగ్ దట్, ఐ మిస్ దట్ ఆపర్చునిటీ అనిపిస్తుంది.